బిల్లు కట్టేశారు సార్. బిల్ కట్టారా? ఎవరు? మీతో పాటు ఉన్న లేడీ సార్. మాతో పాటు బ్రో ఎవరు? ఎవరొచ్చారు మహి? అదే నాకు అర్థం కావట్లేదు బ్రో. అక్కడున్నారు సార్, వెళ్ళండి. పార్వతి, ట్రీట్మెంట్ జరుగుతుందా? ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు సార్. వదినా, పార్వతి, ట్రీట్మెంట్ కోసం బ్రో ఫ్రెండ్ దగ్గర కార్డు తీసుకొచ్చాడు. అయినా అంత డబ్బు నువ్వెలా కట్టావు? ఆ విషయం వదిలించండి బాబు గారు. అంత డబ్బు ఎవరిచ్చారు వదినా? మా పెట్టిన బ్రతికించుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవుడు ఎవరు వదినా? దేవతే కాపాడింది బాబు గారు. పార్వతి, ఆ డబ్బు కోసం మళ్ళీ ఆ రాక్షసి నీలాంబరిని వేడుకోలేదు కదా? లేదు పద్బాబు గారు, ఆ పని ఎప్పుడు చేయను. మీరు ధైర్యంగా ఉండండి. ఇంకొద్దిసేపట్లో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని డాక్టర్ గారు చెప్తారు. నా బిడ్డని బతికించుకోవాలని నేనేం చేశాను? ఎంత తప్పు చేశాను? ఈ కుటుంబానికి అన్యాయం చేయడానికి కూడా వెనకాడలేదు. నేనెంత స్వార్థంగా ఆలోచించాను. వద్దు, ఈ పాపిష్టి డబ్బు తీసుకెళ్లి దాని మొహాన కొడతాను. అక్కర్లేదు. పార్వతి ఉండగా నా కుటుంబానికి ఏమీ కాదు. డాక్టర్, ఇప్పుడు ఎలా ఉంది? బేబీ హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది. 2 hours లో నార్మల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సమయానికి అమ్మాయి డబ్బు తీసుకురావడం వల్లే ఎక్విప్మెంట్ తెప్పించగలిగాం. వదినా, నువ్వు నిజంగానే దేవతవి. మామ్ని కోసం సర్వస్వం ఎందుకు వదిలేసిందో ఇప్పుడు అర్థమవుతుంది. అమ్మవారి దయ వల్ల అంతా మంచి జరుగుతుంది బాబు గారు. పెద్దబాబు, పెద్దబాబు, చిన్నబాబు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? పని చేయాలని వచ్చాం మామ్. ఇక్కడొద్దు, మీరింటికి వెళ్ళండి. అందరం కలిసి ఇక్కడే పనిచేయాలనుకున్నామమ్మా. అఖిలాంటి, నన్ను దెబ్బ తీయడానికి మీరు కంపెనీలో పని చేయడానికి వచ్చారని తెలుసు. కానీ మిమ్మల్ని మీ చిన్న కోడలు ఐశ్వర్యతోనే దెబ్బతీస్తాను. రేపు తెల్లవారగానే మీ అందరి నాశనానికి శ్రీకారం చుడతాను. నీలాంబరి, ఓ వచ్చావా ఐశ్వర్య? నిన్ను తలుచుకుంటుండగానే వచ్చావంటే నీ ఆయుష్ పెరుగుతుందని. పాపం, ఒక్కరోజు ఎక్కువ బతుకుతావంతే. రా, ఇంకా డబ్బులు కావాలా? రా, ఇస్తాను రా. ఆగు. నీ మొహం మీద విసిరి కొట్టడానికి వచ్చాను, తీసుకో. ఐశ్వర్య, ఏమైంది? పిచ్చి పట్టింది. నా బిడ్డని చంపాలనుకున్న నువ్వు మళ్ళీ నా బిడ్డను కాపాడతావని నీ దగ్గరకొచ్చి తప్పు చేశాను. నా ఇంట్లో వాళ్ళకి ద్రోహం చేయడానికి ఒప్పుకున్నందుకు సిగ్గేసి తిరిగి నీ దగ్గరకొచ్చి నువ్విచ్చిన డబ్బు నీకిస్తున్నాను, తీసుకో. కింద పడ్డ డబ్బు ఏరుకో. ఏంటి
డబ్బులు ఎక్కువయ్యాయా ఐశ్వర్య? బుద్ధి తక్కువయ్యి నీలాంటి నరరూప రాక్షసి దగ్గరకొచ్చి సాయం చేయమని అడిగాను. ఫ్యాక్టరీలో ఉన్నప్పుడే కొట్టి చంపేయాల్సింది నిన్ను. నీలాంటి చీడ పురుగు నలిగి నలిగి చావాలని రాసి పెట్టుంది. పూరైశ్వర్య, ఆవేశంలో డబ్బు తిరిగిచ్చావు. మరి నీ బిడ్డ పరిస్థితి ఏంటి? నా బిడ్డ చంద్రముఖి ఇద్దరిని కాపాడేందుకు ఒక దేవతుందే. ఎవరో తెలుసా? నా తోడికొడలు పార్వతి. అలాంటి దేవతకు అన్యాయం ఎలా చేస్తాననుకున్నావే? ఆ ఇంటి క్షేమం కోరే పార్వతికి గాని నా కుటుంబానికి గాని ఇక నా ప్రాణం ఉన్నంత వరకు అన్యాయం చేయను. ప్రాబ్లం నుంచి బయట పడగానే ధైర్యం వచ్చిందనుకుంటాను. కానీ నువ్వు గనక నా మాట వినకపోతే నువ్వు చచ్చిపోతున్నావని, రోజులు లెక్క పెడుతున్నావన్న ఫైల్ సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. ఇమ్మంటావా? నువ్వు పోతే మహి, మహి పోతే నువ్వు, ఇద్దరు పోతే చంద్రముఖి కడుపున పెరిగే బిడ్డ అనాథవుతుంది. ఇప్పుడేమంటావు ఐశ్వర్య? నువ్వు చెప్పడం కాదు, నేనే చెప్తాను. మహిని చంద్రముఖిని ఒకటి చేసి నా బిడ్డకు బంగారు భవిష్యత్తుందని ప్రూవ్ చేస్తాను. ఆగో! రేపు తెల్లారితే నువ్వే నిర్ణయం మార్చుకుంటావు. పగటి కలలు కనకు. ఏం చేయాలో తోచకపోతే పారేసిన నోట్లను పట్టుకుని మంట పెట్టుకుని అందులో పడి చావు. పిచ్చి ఐశ్వర్య, ఆవేశం తగ్గితే కాని నా గురించి నీకు అర్థం కాదులే. పెద్దబాబు వాళ్ళు ఇంకా రాలేదేంటండి? ఐశ్వర్య ఎంత కంగారు పడుతుందో ఏంటో అఖిల. రూమ్లో నుంచి తనని బయటికి రాకుండా భవానీని చూసుకోమని చెప్పాను. భవానీ, భవానీ! అమ్మో, అక్క పిలుస్తోంది. ఐశ్వర్య ఎక్కడుందని అడిగితే ఏం చెప్పాలి? ఈ ఇంట్లో కూడా అక్క చేత చెంప చెళ్ళు మనిపించుకోవాలా ఏంటి? భవానీ! వస్తున్నానక్కా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శేఖర్. పెద్దబాబేడి? రాలేదు మేడం. రాలేదా? రాత్రి వెళ్ళిన వాళ్ళు ఇప్పటిదాకా రాలేదంటే ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు సార్. పెద్దబాబుకు ఫోన్ చేసి మాట్లాడితేనే గానీ మనసు కుదుట పడదండి. పెద్దబాబు దగ్గర ఫోన్ లేదు కదా అఖిల. నిన్న శేఖర్ డైల్ చేసి ఇచ్చిన నెంబర్ ఎక్కడిది? హాస్పిటల్లో రిసెప్షన్ దగ్గర ఉంది మేడం. ఓ, దానికే కాల్ చేద్దాం. ఫోన్ ఇవ్వండి. భవానీ, ఐశ్వర్య బానే ఉంది కదా? కాఫీ గాని పాలు గాని ఇచ్చావా? తాగిందక్కా. రింగ్ అవుతుందా అండి? రింగ్ అవుతుంది అఖిల. హలో ఆదిత్య హాస్పిటల్. హలో, ఇఫ్ యూ డోంట్ మైండ్, పేషెంట్ చంద్రముఖి తాలూకా వాళ్ళు ఎవరైనా అక్కడ ఉంటే కొంచెం మాట్లాడిస్తారా? పేషెంట్ డిశ్చార్జ్ అయిపోయారు సార్, ఇక్కడ ఎవరూ లేరు. ఓకే, థ్యాంక్ యూ అండి. చంద్రముఖికి అంతా బానే ఉంది కదండి? నో ప్రాబ్లం సార్. తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారు. నో టెన్షన్. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారంటారేంటి అఖిల? ఇదేంటి, చంద్రముఖి గురించి చెప్పారా లేకపోతే ఐశ్వర్య గురించి చెప్పారా? అలా అలా ఎందుకన్నారండి?
తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని డిశ్చార్జ్ కూడా చేశామని చెప్పారు. ఏం మాట్లాడరేంటి పెద్ద బాబు? అమ్మా అది మా- మా మీతో చెప్పలేదు కానీ ఆ, ఏం లేదమ్మా. ఎలాగూ హాస్పిటల్కి వెళ్ళాం కదా అని పార్వతికి కూడా చెకప్ చేయించాను. బేబీ బాగుందని స్కాన్ చేసి చెప్పారు. అంతే మా అంతే అదే. మరి చంద్రముఖి పేరు చెప్పగానే ఇలా ఎందుకు చెప్పారు? హాస్పిటల్ రిజిస్టర్లో పేషెంట్ నేమ్ చంద్రముఖి అని రాశారు కదా డాడ్. పార్వతి పేరు ఎక్కడా రాయించలేదు. అందుకే మేబీ వాళ్ళు కన్ఫ్యూజ్ అయి ఉంటారు. నీకేమైందో ఏంటోనని ఎంతో కంగారు పడ్డాను పార్వతి. అంతా బాగుందని చెప్పారమ్మగారు, కంగారేం లేదు. చంద్రముఖి నీకెలా ఉందమ్మా? పర్లేదండి, కడుపు నొప్పి తగ్గింది. ఐశ్వర్య, నువ్వెక్కడి నుంచి వస్తున్నావు? బావుగారు అది బావుగారు ఐశ్వర్య అది పాలు తీసుకొద్దామని వెళ్ళాను మావయ్య. ఇంట్లో ఎవరు లేరు కదా అని నేనే వెళ్ళాను. నీకెందుకమ్మా ఈ పనులన్నీ? అందరూ భారం మోస్తున్నారు కదా ఆంటీ, నా వంతుగా ఈ పనులన్నీ చేస్తున్నాను. జాగ్రత్తగా ఉండు చంద్రముఖి. ఏం తాగాలన్నా తినేటప్పుడైనా సరే 1-2 సార్లు ఆలోచించి తీసుకో. అలాగే. వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. ఐశ్వర్య, చంద్రముఖిని హాస్పిటల్కి తీసుకెళ్లగానే ఎందుకంత కంగారుగా వెళ్ళావు? నువ్వు వీళ్ళని కలవలేదా? ఎక్కడికెళ్ళావు? ఇప్పుడేం అడగద్దు ఆంటీ, అంతా మంచి జరిగింది కదా. పదండి. ఎక్కడికెళ్ళుంటుంది? పాలు తీసుకురానా? ఏమొద్దు పార్వతి. ఉమ్. పార్వతి, నా మీద ఇంకా ఎందుకు ప్రేమ చూపిస్తున్నావు? నా వల్ల ఈ ఇంట్లో వాళ్ళకి మంచి జరగదని తెలుసు కదా. చూడు చంద్రముఖి, నువ్వు చెడ్డదానివని చెప్పుకుంటే నా సొవులకు వినపడుతుందేమో కాని నా మనసుకి వినపడదు. బాగా ఆలోచిస్తే నిన్న నువ్వు మాట్లాడడం వెనుక ఏదో కారణం ఉన్నదని తెలిసినది. పార్వతి, అవును, నేను అమాయకురాల్ని కదా. వెంటనే నమ్మేసి నిన్నింట్లో నుంచి పంపించేస్తాను అని అనుకున్నావు, అంతే కదా? కానీ పార్వతి, నేనిక్కడ ఉండను, ఉండకూడదు. ఉంటే ఏమవుతాది? ఐశ్వర్యకి నిజం తెలిసిపోతుంది. నీ ఫోన్ ఎక్కడుంది చంద్రముఖి? నీ చెల్లెలు ఆ నీలంబర్కి ఒకసారి ఫోన్ చెయ్యి. తనకెందుకు? నువ్వు చెయ్యి చంద్రముఖి, చెయ్యి. హలో అక్క, ప్రాణాలతో బయటపడ్డావా?
నీలాగే నేను కూడా బయటపడ్డాను. ఇప్పుడు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు. నువ్వు మాత్రం నేను చెప్పినట్టే చెయ్యాలి. ఒక్క నిమిషం లైన్లో ఉండు. నీలాంబరి. ఎవరు? ఓ, పార్వతి. ఏంటి, మా అక్క మాట్లాడలేకపోతుందా లేదా ఇంకా కోలుకోలేదా? ఎవరిని బెదిరిస్తున్నావు నీలాంబరి? హ, ఐశ్వర్య అమ్మాయి గారికి నిజం చెప్తే కొంపను అంటుకుపోవు. ఏంటే తెగ రెచ్చిపోతున్నావు? నోరు మూసుకొని నేను చెప్పింది నువ్వెను. ఐశ్వర్య అమ్మాయి గారి బిడ్డ చంద్రముఖి కడుపులో పెరుగుతుందని చెప్తే హ, అమ్మాయి గారు సంతోషపడేలా నేను చేస్తాను. ఎలాగమ్మా? బిడ్డ నీలాంటి రాక్షసి కడుపులో పుడితే భయపడాలి కాని దేవత కడుపులో పెరిగితే గర్వపడాలని అర్థమయ్యేలా చెప్తాను. ఏయ్, ఏయ్, చెప్పేది వినవే ముందు. నువ్వు పళ్ళు కొరుక్కుంటూ మాట్లాడితే ఏదో జరిగిపోతుందని ఇక్కడెవ్వరూ భయపడిపోరు. నువ్వు దిక్కులేని దానిలా ఆ ఇంట్లో పడున్నావు. దయ్యంలా ఒక్కదానివే తిరిగి తిరిగి అద్దంలో నిన్ను నువ్వే చూసుకొని గుండాగి చచ్చిపోతావు. అట్టాంటి నువ్వు మమ్మల్ని భయపెట్టడమా? నా వాళ్ళ జోలికొస్తే మాత్రం నీ ప్రాణాలు తీసేస్తాను, జాగ్రత్త. తెల్లారితే పనిలోకొచ్చే వాళ్ళందరూ నా వాళ్ళే. నువ్వు కాఫీ తాగాలన్నా, టిఫిన్ చెయ్యాలన్నా, ఆఖరికి మూతి కడుక్కోవాలన్నా ఏం జరుగుతుందో అని భయపడేలా చేస్తాను. నేను కూడా చెయ్యగలను. నిన్ను ఫ్యాక్టరీలోనే సింహ సీకెట్లో పడేలా చేస్తాను. గుర్తుంచుకొని మర్యాదగా ఉండు, అర్థమైందా? ఏయ్ పార్వతి, ఫోన్ పెట్టేవే, పెట్టేయ్. ఏయ్ పార్వతి, వదలను. పార్వతి, ఎందుకు అలా మాట్లాడావు? నువ్వేం భయపడద్దు చంద్రముఖి. అది ఫోన్ చెయ్యదు. ఈ ఫోన్ కూడా నీ దగ్గర ఉండొద్దు. అది ఫోన్ చేస్తే నువ్వు మాట్లాడద్దు. నాన్న చూసుకుంటాను. దిమ్మ తిరిగి ఇప్పుడు జుట్టు పీక్కుంటూ లెక్కెట్టుకుంటూ కూసుంటాది సావని. నువ్వు రెస్ట్ తీసుకో.